తెలంగాణలో ఆధునీకరించిన పలు రైల్వే స్టేషన్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 22న 3 రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా వీటిని ఆధునీకరించారు. హైదరాబాద్లోని బేగంపేట్, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లలో పనులు పూర్తయ్యాయి. ఇందులో కోట్లు వెచ్చించి సకల సౌకర్యాలతో పూర్తి చేశారు. బేగంపేట్ రైల్వే స్టేషన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లను అంటే ఎంపిక చేసిన రైల్వే స్టేషన్ల ఎంపిక అంటే అభివృద్ధిని మొదలుపెట్టింది. రైల్వే స్టేషన్ల నిర్మాణ అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 22వ తేదీన పలు రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు. తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా ప్రారంభించనున్నారు. మనం హైదరాబాద్లోని బేగంపేట రైల్వే స్టేషన్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్లో ఆ పాత రైల్వే స్టేషన్కు ఆనుకొని మంచి స్పేస్ ఉండడంతో రైల్వే శాఖ కొత్తగా ఈ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆధునికమైన విధానాలతో ఈ రైల్వే స్టేషన్ను ఆధునీకరించారని చెప్పుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరించిన విధానాన్ని మనం పరిశీలించినట్లయితే బుకింగ్ కార్యాలయంతో పాటు ప్రధానంగా ఎంట్రీ నుంచి పూర్తి స్థాయి ప్రయాణికులకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగానే ఇక్కడ ఏర్పాటు చేశారు. బేగంపేట రైల్వే స్టేషన్లో అత్యాధునిక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. రోజుకు దాదాపు 100 రైళ్లు ఈ రైల్వే స్టేషన్ నుంచి రోజు ప్రయాణాలు సాగిస్తుంటాయి. వేలాది మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. దీంతో ఈ స్టేషన్ను అంటే హైదరాబాద్ నగరంలో కీలకమైన ఒక స్టేషన్గా రైల్వే శాఖ గుర్తించి అభివృద్ధి చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న రైల్వే స్టేషన్ మనం బేగంపేట ప్రధాన ముఖద్వారం దగ్గర నుంచే మొత్తం పాత కొత్త రైల్వే స్టేషన్లను మనం పరిశీలించవచ్చు. పాత రైల్వే స్టేషన్ పూర్తిగా పురాతనంగా మారడంతో కొత్తగా ఈ రైల్వే స్టేషన్ను దాదాపు 27 కోట్ల రూపాయలతో బేగంపేట రైల్వే స్టేషన్ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది, రైల్వే శాఖ అభివృద్ధి చేసింది. ఈ పనులు తుది దశకు చేరుకోవడంతో ముహూర్తానికి కూడా అంటే ప్రారంభోత్సవ ముహూర్తానికి కూడా టైం ఫిక్స్ చేశారు. ఎస్కలేటర్లు, స్టెప్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాంటి అన్ని అంశాలను ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాన్ని సౌకర్యవంతంగా సాగించేందుకు అనుగుణంగానే ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేశారని చెప్పుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్లో 2 ఎస్కలేటర్ల ఏర్పాటుతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే భారీగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను కూడా ఏర్పాటు చేశారు. అత్యాధునికంగా ఎంతో సుందరంగా కూడా ముస్తాబు చేశారు. ప్రధాని మోడీ 22వ తేదీన ప్రారంభించిన అనంతరం ప్రయాణికులకు ఈ రైల్వే స్టేషన్ నుంచి పూర్తి స్థాయిలో సేవలు అందనున్నాయి. కెమెరామెన్ పృథ్వీరాజ్తో శ్రీకాంత్, హైదరాబాద్. అటు 100 ఏళ్ల క్రితం నిర్మించిన రైల్వే స్టేషన్లన్నింటినీ ఆధునీకరిస్తామని సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. మరికొన్ని త్వరలోనే అందుబాటులోకి వస్తాయంటున్న సిపిఆర్ఓతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్లు మరో 2 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రధానమంత్రి మోడీ గారు ఎన్ని రైల్వే స్టేషన్లు ఓపెన్ చేయబోతున్నారు? దీని పరిస్థితి అంటే 22వ తారీఖు రోజున అంటే ఎల్లుండి ప్రధానమంత్రి మోడీ గారు 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ని ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ 2 సంవత్సరాల క్రితం వచ్చిన తర్వాత అందుబాటులోకి వస్తున్న మొట్టమొదటి ఈ 103 రైల్వే స్టేషన్స్. దాంట్లో భాగంగా మన తెలంగాణకు సంబంధించి 3 రైల్వే స్టేషన్స్ బేగంపేట్, కరీంనగర్ అండ్ వరంగల్, ఈ 3 స్టేషన్స్ కూడా ఎల్లుండి ఇనాగ్రేట్ అవ్వబోతా ఉన్నాయి. ఈ స్టేషన్లో ఎలాంటి అరేంజ్మెంట్ చేశారు? ఎలాంటి ఆధునీకరణ పనులు జరిగాయి? అదే ముఖ్యంగా ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఏంటంటే ఎప్పుడో చాలా 100 సంవత్సరాల క్రితం అలా ఎప్పుడో డెవలప్మెంట్ అయిన స్టేషన్స్ ఇప్పుడున్న ప్రజెంట్ డే రిక్వైర్మెంట్కి ట్రావెలర్స్ నీడ్స్కి అనుగుణంగా లేకపోవడం వల్ల దాన్ని అంటే ఒక భారీ స్థాయిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుగురించే అంటే పెద్ద ఎత్తున భారీ బడ్జెట్ పెట్టి ఆల్ ఓవర్ ఇండియాలోనే దాదాపు 1330 రైల్వే స్టేషన్ 1,00,000 కోట్ల బడ్జెట్తో ఈ స్కీమ్ కింద డెవలప్ చేస్తున్నారు. సో అంటే నిధులు సమకూర్చి వీటిని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. అందులో భాగంగానే స్టేషన్ని మోడర్న్ టచ్ ఇస్తూ యూజర్కి ఫ్రెండ్లీగా ఉండే విధంగా, దివ్యాంగ్జన్స్కి యూజర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా, అలాగే అన్ని ఫెసిలిటీస్ అంటే మనకు ప్రతి స్టేషన్లో మినిమం ఈ ఫెసిలిటీస్ ఉండాలని రూల్ బుక్స్లో ఉంటాయి. దాన్ని మించి అంటే ఎక్కువ స్థాయిలో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. మొత్తం ఎన్ని రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా రాష్ట్రంలో అభివృద్ధి అవుతున్నాయి?
తెలంగాణలో 40 రైల్వే స్టేషన్స్ని ఐడెంటిఫై చేశామండి. ఇది 2750 కోట్ల బడ్జెట్తో వీటిని డెవలప్ చేస్తూ ఉన్నాం. దీంట్లో దాదాపు 14 రైల్వే స్టేషన్స్ జంట నగరాల్లో ఉన్నవి. మిగతా స్టేషన్స్ అన్నీ కూడా రాష్ట్రమంతా ఇంపార్టెంట్ జంక్షన్ స్టేషన్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, టౌన్స్లో కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. మిగతా స్టేషన్స్ ఎప్పుడు అందుబాటులోకి రానున్నాయి? ఈ 3 స్టేషన్స్ అయిపోతూనే అంటే చాలా స్టేషన్స్ వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని స్టేషన్స్ దాదాపు రాష్ట్రంలో ఒక 15 నుంచి 20 స్టేషన్లు రాబోయే 3-4 మంత్స్ వ్యవధిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా స్టేషన్లు అన్నీ కూడా దాదాపు సంవత్సరం కాల వ్యవధిలో అందుబాటులోకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆధునిక హంగులతో నిర్మాణాలు పూర్తి చేస్తున్న కొత్త రైల్వే స్టేషన్లు మరో 2 రోజుల్లో 3 అందుబాటులోకి రానున్నాయి. మరికొన్ని రైల్వే స్టేషన్లు దశల వారీగా ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా అందుబాటులోకి తెస్తున్నట్లు రైల్వే అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ పృథ్వీరాజ్తో శ్రీకాంత్, హైదరాబాద్.